శ్రీమాత్రే నమః. నఖానాముద్యోతైర్నవనలినరాగం విహసతాం कराणां ते कान्तिं कथय कथयामः कथमु मे कयाचिद्वा साम्यं भजतु कलया हन्तकमलं यदि क्रीडल्लक्ष्मी चरणतरलाक्षारसचणम्। ఓ ఉమాదేవి, చక్కని గోళ్ల వెలుగులతో కొత్తగా వికసించిన పద్మాల ఎర్రదనాన్ని పరిహసించే నీ చేతుల కాంతిని ఎలా వర్ణించి చెప్పగలము? పద్మానికి తనలో విహరించే లక్ష్మీదేవి పాదతలంలోని లత్తుక రసం అంటి మరింత శోభతో ప్రకాశించినట్లయితే నీ కరకమలాల కాంతిలో 16వ భాగానికి సరిపోతుందేమో. ఎంత ఆశ్చర్యము! समं देवी स्कन्दद्विपवदनपीतं स्तनयुगं तवेदं हखेदं हरतु सततं प्रस्नुतमुखं यदालोक्याशङ्काकुलितहृदयो हासजनकः स्वकुम्भौ हेरम्बः परिमृशति हस्तेन जडिति। ఓ త్రిపురసుందరీదేవి, ఒకే సమయములో కుమారస్వామి చేతను వినాయకుని చేతను కూడా పాలు త్రాగబడినవి, పాలు స్రవింపజేయు అగ్రభాగములు కలవి. పాలు త్రాగునప్పుడు ఏ జంటను చూచి వినాయకుడు తన తలపై ఉండు కుంభములు దొంగిలింపబడి ఇక్కడ చాటుగా ఉన్నవా అన్న శంకతో వెంటనే తన కుంభస్థలములను తొండము చేత తడుముకొనగా అది చూచిన పార్వతీ కుమారులకు నవ్వు వచ్చెనో. అట్టి నీ హృదయభాగము మా దుఃఖములను తొలగించుగాక.